హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉన్న 3 డేస్ అయితే నేను మొత్తం పెళ్లి సిరీస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము కడపకు వచ్చిందే పెళ్ళి అటెండ్ అవ్వడానికి. విష్ణు వాళ్ళ అత్త కూతుర్ది పెళ్ళి అంటే మార్నింగ్ హల్దీ ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయాము. అది థర్స్డే అనమాట. థర్స్డే మార్నింగ్ 11కి అలా అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఒకప్పుడు పెళ్లి కూతురు సాంగ్యం అంటే సింపుల్గా ఉండేది. ఇప్పుడు అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అయితే ఇచ్చేసుకుంటున్నాము. మెహందీ అనేసి, హల్దీ అనేసి చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఏ చిన్న ఈవెంట్ అయినా కానీ 10,000 డబ్బు అయితే డెకరేషన్, ఫుడ్ అన్నీ అలా వచ్చేసాయి. ఇప్పుడు అంత ట్రెండింగ్ అయిపోయాయి. సో ఇంకా హల్దీ అంటే అవుట్ఫిట్ వచ్చి మ్యాండేటరీ ఎల్లో అయితే అవ్వాలి. సో ఇంకా నలుగు అంతా పెట్టేసిన తర్వాత పసుపు కొమ్ములు అయితే దంచుతున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను వదిన అయితే స్టార్ట్ చేశాము. తర్వాత ఇంకా కపుల్స్ని అయితే పిలిపించేశారు. ఫస్ట్ నేను విష్ణు అయితే స్టార్ట్ చేసేసాము. చాలా ఫన్నీగా బాగా అనిపించేసింది. ఇంకా అక్కడ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి దంచుతున్నారనమాట. సో చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తా హల్దీ ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నలుగు స్నానాలు కదా, సమ్మర్ కాబట్టి భయపడాల్సిన పని లేదు. నీళ్ళు కూడా కాలిపోతున్నాయి. అంత ఎండ అయితే ఉంది. కడపలో అయితే భయంకరంగా ఉంది. ఈ ఎండకి తట్టుకోలేక నేను పాపనైతే తీసుకొని రాలేదు, ఎక్కడ అది టైర్డ్ అయిపోతుందో అనేసి. ఎంతైనా సరే సమ్మర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేసుకోవాలన్నా అదొక భయం అయితే ఉంటుంది. కానీ ఇంకా తప్పదు, ముహూర్తం అప్పుడైతే వస్తే కొంచెము చాలా బేజారని అనిపిస్తుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే లంచ్ అయితే పెట్టేశారు. లంచ్లో చిట్టాన్నం, పప్పు, హోలీగా, బజ్జీ, వడియాలు అవన్నీ అయితే పెట్టేశారు. ఇంకా రాత్రి అయితే రిసెప్షన్ ఉంది. ఆ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.